ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డబ్బు పిచ్చి తప్ప రైతుల మీద అభిమానం ఏమాత్రం లేదని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. తాగు సాగునీటి కోసం పులివెందులలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలంటూ టెంకాయలు కొట్టిపోవడం తప్ప వాటిని మాత్రం పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. శ్రీశైలంలో నీరు ఉన్నా గండికోట జలాశయం కట్టనందుకే పులివెందులకు సాగునీరు అందట్లేదని అన్నారు. తుంగభద్ర నీళ్లు సరిపోవడం లేదన్న జగన్ గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉంది. 3 సంవత్సరాలు అయిపోతా ఉన్నాక ఇవాళ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే ఇవాళ చాలని కేటాయింపులతో ప్రాజెక్టులు నిర్మిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంతకు ముందు కూడా గాలేరు నగరి ప్రాజెక్టుకు కానీ లేదా హంద్రీనీవ ప్రాజెక్టుకు కానీ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేసింది ఏమిటి అంటే ఎన్నికలప్పుడు వచ్చి ప్రాజెక్టుల ముందర నించుని టెంకాయలు కొట్టడమే తప్పనిచ్చి ఆ తర్వాత డబ్బులు ఇచ్చే కార్యక్రమం మాత్రం ఎప్పుడు చేయలేదు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. మీకేమైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. పట్టిసీమ నుంచి ఏమైనా కెనాలు వేసాడా అని అడుగుతా ఉన్నా నేను. 22 గ్రామాలు దాదాపుగా 6 ప్యాకేజీలు కోరుతూ వాళ్ళు ఇబ్బందులు పడుతూ 6 ప్యాకేజ్ అన్నా మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు మాటలు చెప్తాడు కానీ కహానీలు చెప్తాడు కానీ ఇంతవరకు రూపాయి అంటే రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు అదే రైతులకు.